మేడం చెప్పండి. గుడ్ మార్నింగ్ వెస్ట్ ఏజెన్స్. నా పేరు రాజేశ్వరి అండి. మాది హనుమాన్ జంక్షన్ పక్కన చిన్న విలేజ్ అండి. అయితే మాది కిరాణా షాపు రన్ చేసుకుంటూ ఉండేదండి. అలాంటి టైంలో నాకు వెస్టేజ్ అనేది బిజినెస్ ఆపర్చునిటీ వచ్చింది. అయితే నా కోసం చాలాసార్లు తిరిగితే నేనేమనుకున్నానంటే సబ్బులు పేస్టుల గురించే చెప్తున్నారు కదా, ఆల్రెడీ నేను అవే కదా అమ్ముతున్నానని చెప్పి నేను వాళ్ళని రిజెక్ట్ చేశాను. అయితే అట్లా 4-5 సార్లు వచ్చారు నా కోసం. ఆల్రెడీ అప్పటికి మా అమ్మగారికి హెల్త్ ప్రాబ్లం వచ్చి 2 కిడ్నీలు పాడైపోయి డాక్టర్లు కూడా రోజుల మనిషేనండి, ఇంకెక్కడ మీరు హాస్పిటల్స్ తిప్పొద్దు, 4 రోజులు కూడా మంచిగా చూసుకోండి అని చెప్పారు. అయితే అలాంటి టైంలో నేనేం చేశానంటే వీళ్ళు వచ్చి పద్దాకు వచ్చి విసిగిస్తున్నారని చెప్పి నేనేమనంటే మా అమ్మగారికి హెల్త్ బాగాలేదండి, బాగుంటే కనుక వాటికి మా అమ్మగారికి ఇవ్వండి అన్నాను. మా అమ్మగారికి తగ్గితే 10 మంది చెప్తా, లేదా 100 మంది చెప్తాను అన్నాను. అయితే ఆ మెడిసిన్ కూడా నేను డబ్బులు ఇవ్వలేదండి, మీరే ఇచ్చి తీసుకురండి అన్నాను. నేను డబ్బులు కూడా ఇవ్వలేదు. అలాంటి టైంలో ఏం చేశారంటే వాళ్ళే డబ్బులు ఇచ్చి తీసుకొచ్చారండి. అట్లా 2 నెలలు వాడినాక మా అమ్మగారికి రిజల్ట్ అనేది కనిపిస్తూ ఉంది మంచిగా. ఆల్రెడీ ఇక తగ్గుతుంది కదా అని చెప్పి నేను ఫోన్ చేశాను. మళ్ళీ అయిపోయినాక మెడిసిన్ అయిపోయినా ఫోన్ చేస్తే ఏమన్నారంటే ఆధార్ కార్డు ఉంది, దీంట్లో డిస్కౌంట్ ఉంది, ఫ్రీ ప్రోడక్ట్ ఉంది, రిటర్న్ మనీ ఉందని అన్నారు. సరే ఏంటో చూద్దామని చెప్పి ఆధార్ కార్డు ఇచ్చానండి. ఫస్ట్ నెలలో నేను కొనుక్కున్న దానికి 277 రూపాయలు వచ్చింది. తర్వాత ఏం చేశానంటే మా అప్లైనర్కి నేను ఫోన్ చేశాను, ఏంటి ఇలా కంపెనీ నుండి 277 రూపాయలు వచ్చిందని ఫోన్ చేశాను. బిజినెస్ కూడా చేసుకుంటే డబ్బులు వస్తాయి అన్నారండి. ఇంకా మీరు టీంని పెంచుకోండి, ఒక 6 పరిచయం చేయండి, 6 పరిచయం చేస్తే 6 ద్వారా మీకు టీం పికప్ అవుతుంది, అప్పుడు మీకు ఇన్కమ్ కూడా పెరుగుద్ది అన్నారు. అయితే 6 కాదని చెప్పి 6 చెప్పానండి. చెప్పినందువల్ల 740 రూపాయలు వచ్చింది నాకు 6 చెప్పినందుకు. అలా వాళ్ళు 6 చెప్పినందుకు 19,000 రూపాయలు చెక్ వచ్చింది. అలా పేరుకుంటా నేనైతే ఏం చదువుకోలేదండి, నా సంతకం కూడా సరిగ్గా రాదు. అయితే నేను ఇందులో డిగ్రీ చేయాలి, పీజీ చేయాలి, మా పిల్లలను కూడా చదివించలేదు. ఎప్పుడు కూడా నేను చదువుకోలేదని బాధపడుతూ ఉండేదాన్నే, కానీ ఆ బాధకి ఏంటంటే మంచి లైఫ్ అయితే దొరికింది వెస్టేజ్లో. అలాగే నా అండర్లో ఇవాళ డిగ్రీ పీజీ చేసిన వాళ్ళు వచ్చారు, పోలీస్ ఆఫీసర్లు వచ్చారు, అలాగే మరి గవర్నమెంట్ ఎంప్లాయీస్ వచ్చారు, నర్సులు, ఎంపీటీసీలు కూడా ఉన్నారండి అండర్లో. అయితే ఇది అందరికీ మంచి చేసే పనే కాదని చెప్పి నేను అందరికీ చెప్పుకుంటూ వెళ్ళాను. ఇవాళ నా టీం సైజ్ వచ్చి 3,500 అయిందండి. అలాగే నేను దీంట్లో ఒక స్టార్ అయ్యాను. 3 నెలలు స్టార్ కంప్లీట్ చేశాను. కార్ అచీవ్మెంట్, లైఫ్ లాంగ్ కార్ అచీవ్మెంట్ కూడా నేను విన్ అయ్యాను. అయితే ఏంటంటే వాళ్ళ లాస్ట్ చెక్ వచ్చి 56,000 రూపాయలండి. డిగ్రీ పీజీ చేసిన వాళ్ళకి కూడా లేదు కదండి ఇన్కమ్ అనేది. అలాగే వాళ్ళు డిగ్రీ పీజీ చేసి ఉద్యోగాలు చేసే వాళ్ళకంటే కూడా ఎక్కువ ఫీల్ అయిపోతున్నాను దీంట్లో నేను. అందరికీ అవకాశం ఉంది, చదువుతో సంబంధం లేదు, ఓన్లీ నోటి మాటేనండి దీని పెట్టుబడి. అందరికీ అవకాశం ఉంది, అందరూ చేసుకోవచ్చు.